భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సేవలను కించపరిచే విధంగా జరుగుతున్న వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన పురంధేశ్వరి చరిత్రాత్మక వాస్తవాలను విస్మరించి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. నెహ్రూ దూరదృష్టితో అమలు చేసిన పంచవర్ష ప్రణాళికలు, భారీ సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థలు నేటి భారత అభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచాయన్నారు. మోదీని నెహ్రూతో పోల్చడం సరైన చారిత్రాత్మక అవగాహన లేకుండా చేసే ప్రయత్నమన్నారు. నెహ్రూ వేసిన పునాదులపైనే దేశం నడుస్తోందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన నెహ్రూ గారు పరిపాలించిన దానికంటే ఎక్కువ కావచ్చు, అభినందనలు. కానీ నెహ్రూ గారు చూపెట్టినటువంటి మార్గము వలన ఆనాడు ఏర్పాటు చేసినటువంటి విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈ దేశం ఇంత పురోగతి చెందింది. నెహ్రూ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పురంధేశ్వరి ఇతర బీజేపీ నాయకులకు జాగ్రత్త అని చెప్తా ఉన్నాయి. ఆనాడు నెహ్రూ గారి ఆలోచన బలమైన ప్రతిపక్షం ఉండాలి అనేటువంటిది. మీరేమో ప్రతిపక్షము ఉండొద్దనే నియంతృత్వ వైఖరికి తేడా స్పష్టంగా కనబడుతోంది. ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రశంసించుకోండి కానీ ఇంకోరిని చరిత్రను అవమానపరిచేటువంటి విధంగా బీజేపీ మాట్లాడలేదని కోరుతా ఉన్నా.